హాయ్ అండి. ఇంక సమ్మర్‌లో మనకి ఎక్కువగా దొరికే మామిడి పళ్ళతో అయితే తాండ్రనైతే తయారు చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే మామిడి తాండ్ర వీడియోనైతే పోస్ట్ చేశాను. షార్ట్ వీడియో అనమాట. అయితే లాస్ట్ ఇయర్ చేశాననమాట దాన్ని. అదేంటంటే పంచదారతో చేశాను. ఇప్పుడొచ్చేసి బెల్లంతో చేశాను. అందుకు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదనమాట. ఎందుకంటే అక్కడికిక్కడ తేడా ఏంటంటే అక్కడ పంచదార వేశాను, ఇక్కడ బెల్లం వేశాను. టేస్ట్ అయితే బెల్లంది కూడా చాలా బాగుంది పంచదార కంటే. పంచదారది ఏంటంటే మనకి కలర్ బాగా కనిపిస్తుంది అంతే. కానీ నాకైతే బెల్లందే నచ్చుతుంది. ఆ డార్క్ కలర్‌లోనే తాండ్ర అనేది బావుంటుంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంతకు మేము తాండ్ర ఏంటంటే బెల్లం తాండ్ర తినేవాళ్ళము. కొనుక్కునేవాళ్ళం అనమాట. నాకు చాలా ఇష్టము. అయితే ఇంకా దాన్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాననమాట. ఈ మామిడిపళ్ళు దొరికే టైంలో లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఈ ఇయర్ కూడా అంటే ఎక్కువ కాదు, లైట్‌గా మనం కొంచెం చేసుకొని కొంచెం తిన్నా గానీ అదొక సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది కదా! అలాగని తయారు చేశాననమాట. బెల్లంతో కూడా చాలా బాగా వచ్చింది. అయితే ఇదేంటంటే మనకి సీజన్ బట్టి దొరికే ఫ్రూట్స్‌తో మనము దాంతో ఏమేమి చేయగలమో అవి చేసుకొని తింటే దాని హ్యాపీనెస్ వేరే ఉంటుంది. అలాగని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి ఎండ కూడా అవసరం లేదండి. అంటే మనం ఎక్కువగా థిక్‌గా వేసామంటే ఎండలో పెట్టాలి ఒకరోజు. లేదంటే పలచగా వేసుకుంటే ఇంట్లో ఫ్యాన్ కింద ఆరిపోతుందనమాట. నేనైతే ఫ్యాన్ కింద పెట్టేసాను ఒక రోజులో. నాకు ఆరిపోయి బాగా నీట్‌గా వచ్చేసాయి. పలచగా వేసుకున్నాననమాట. అయితే టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. ఇలా కంచాలో వేసాననమాట. కంచంలో వేసేటప్పుడు ఏంటంటే కిందన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ రాసి వేస్తే మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా పలుచగా వేసుకుంటే ఫ్యాన్ కింద ఆరిపోతుంది. మనం ఇంకా తిక్కుగా వేసామంటే మాత్రం ఎండలో పెట్టాలి ఒకరోజు. ఇగోండి ఇలాగా కంచాల్లోని ఇంకా బిర్యానీ తప్పలు మూతలు ఉంటాయి కదా, వాటిలో వేసాను. నెక్స్ట్ డే చూడండి చాలా బాగా ఆరిపోయి కలర్ చూడండి. బెల్లంతో చేశాను కదా, డార్క్ కలర్ వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నాకు ఎక్కువగా ఏంటంటే పుల్లగా తీగా ఉన్నాయి ఎక్కువ తింటాను. ఫ్రూట్స్ అయినా చాలా ఇష్టంగా తింటాను. ఇంకా తాండ్ర కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నీట్గా ఇగోండి ఆయిల్ పెట్టాను కదా, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టానని చెప్పేసి మీకు ఇలాగైతే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం నేను చేసిన 4 కలిపేసి ఇలాగా ఒక లేయర్గా వేసాను. మొత్తం వేసేసి కట్ చేస్తాను. చేస్తే ఇగోండి ఇలా వచ్చాయన్నమాట. పీసెస్గా కట్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే లాస్ట్ ఇయర్ చేసిన వీడియో ఈ వీడియో కింద అయితే లింక్ పెడతాను చూడండి. అది పంచదార, ఇది బెల్లం, అంతే తేడా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం ఏంటంటే ఇంట్లో ఇలాగ అప్పుడప్పుడు చేసుకొని తింటే దాని హ్యాపీనెస్ వేరు కదండి. నాకైతే చాలా ఇష్టం.